నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ఈరోజు గ్రీన్ పీస్ పలావ్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. గ్రీన్ పీస్ పలావ్ అని అనొచ్చు, లేదు అంటే మిక్స్డ్ వెజ్ పలావ్ అయినా అనుకోవచ్చు. ఏదైనా నేను గ్రీన్ పీస్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల నేను గ్రీన్ పీస్ పలావ్ అని అంటున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్రీన్ పీస్ పలావ్కి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ పీస్ ఎక్కువ శాతం తీసుకున్నానండి నేను. ఇవి మనం మార్కెట్లో కవర్లో దొరికే వాటికంటే కలర్స్ వేసేస్తారు కదా, బాగా గ్రీన్గా, మనం వాటర్ వేయగానే గ్రీన్ కలర్ వస్తూ ఉంటుంది. అవి తీసుకోకండి. మనకి ఈ టైంలో వింటర్ సీజన్లో మనకి కాయలు దొరుకుతాయి, అవి తీసుకోండి. ఇంకా నేను క్యారెట్ వేస్తున్నాను, అలాగే చిన్న బంగాళదుంప, ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఉల్లి పొరకలు ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. ఉల్లి కాడలు లేదా ఉల్లి పొరకలు అంటారు. అలానే పుదీనా, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే ఇందులో బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, బండ పువ్వు, కొంచెం షాజీరా, జాపత్రి, లవంగాలు, చెక్క, జీడిపప్పు, ఇవి డ్రై ఐటమ్స్ అన్నమాట. ఫస్ట్ మనం మందపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ గీని యాడ్ చేస్తున్నాను. అలానే 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. రెండు కలిపి వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోకి. యాడ్ చేశాక డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసేయండి, జీడిపప్పుతో సహా యాడ్ చేసుకోండి. ఇవి మనకి జీడిపప్పు అనేది లైట్గా కలర్ చేంజ్ అయింది అనుకునేటప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే ఇందులో మనం క్యారెట్ వేస్తున్నాము, పొటాటో వేస్తున్నాము, అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ పీస్ ఎక్కువ వేసుకుంటున్నాము. ఇవేమీ లేకుండా ఓన్లీ గ్రీన్ పీస్ ఒక్కటే ఉన్నా కూడా వాటితో చేసుకోవచ్చు. ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ కానీ, బీట్రూట్ కానీ, మీకు ఏమైనా నచ్చితే అవి కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలానే ఈ వెజిటేబుల్స్ మగ్గడానికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మనం వీటిని బాగా కలుపుకొని కొత్తిమీర, అలానే పుదీనా తరుగును కూడా వేసేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేస్తే వాటి ఫ్లేవర్స్ అనేవి మనకి బాగా తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం కొబ్బరి ఉంటుంది కదా, ఇందులో కొబ్బరి పాలని యాడ్ చేయడం వల్ల మనకి రైస్ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. కొబ్బరి అనేది నేను హాఫ్ తీసుకున్నాను, అంటే ఒక చిప్ప తీసుకొని ఇలా కొబ్బరిని తీసుకొని పేస్ట్ చేసి దాంట్లో నుంచి పాలని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నానండి. ఇలా పాలు మనం గ్రైండ్ చేసేసుకుంటాం వాటర్ వేసుకొని. అప్పుడు మనకి ఇలా పాలని మనం ఏదైనా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసేసుకుంటే నాకు 1 గ్లాస్ కొబ్బరి పాలు అనేవి వచ్చాయి. నేను ఒక నార్మల్ రైసే తీసుకున్నానండి దీనికి. ఈ పలావ్కి నార్మల్ రైసే తీసుకున్నాను, సోనా మసూరి బియ్యం అంటాం కదా, మనం ఏదైతే రోజు వండుకుంటామో అదే రైస్. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో దానికి నేను వాటర్ క్వాంటిటీ అండ్ కొబ్బరి పాల క్వాంటిటీ చెప్తాను ఈలోగా. ఇందులో నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశానండి. ఎందుకంటే నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి, కాబట్టి 1 గ్లాస్ కొబ్బరి పాలు, 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. అంటే 1:2 క్వాంటిటీ. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ కాబట్టి నేను 1 గ్లాస్ కొబ్బరి పాలు తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ఇందులో బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకున్నాక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఇవి బాగా మరగాలండి. మరిగాకే మనం బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి వాటర్ బాగా మరిగాక మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఒక పావు గంట అయినా మనం ముందుగా నానబెట్టుకోవాలి, నార్మల్ రైస్ అయినా సరే.
నానబెట్టుకున్న బియ్యాన్ని స్ట్రెయిన్ చేసేసి వాటర్ వేసేసుకుంటున్నాను. ఇలా మనం బియ్యం అనేది యాడ్ చేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఇది కుక్కర్లో పెట్టి వండుతున్నానండి. డైరెక్ట్ కుక్కర్లో కూడా మీరు వండుకోవచ్చు. డైరెక్ట్ కుక్కర్లో అయితే మనం మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ పెడితే అయిపోతుందండి. లేదు అనుకుంటే నాలా డైరెక్ట్ కుక్కర్లో కాకుండా ఇలా గిన్నె పెట్టి వండేటట్టయితే కొంచెం వాటర్ ఉండేటట్టు చూసుకోండి. కొంచెం లైట్‌గా వాటర్ ఉండాలి. లైట్‌గా ఇలా కొంచెం దగ్గర పడుతుంది కదా! దగ్గర పడ్డాక ఇలా కొంచెం వాటర్ అనేది ఇలా ఉన్నప్పుడే సెట్ చేసేసుకొని మొత్తం లెవెల్ అప్ చేసేసుకొని రైస్‌ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో మనకి ప్లేట్ ఇస్తాడు కదా! ఆ ప్లేట్ పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ గిన్నెని అందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకునేటట్టయితే నేను 2 విజిల్స్‌కి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఆపేస్తానండి. అప్పుడు నాకు పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. ఇలా చేయటం వల్ల మనకి మాడిపోతుంది అనే పని లేకుండా ఫ్రీగా ఉండొచ్చు అనమాట. కింద చాలామంది ఏంటంటే విజిల్స్ ఒకటి ఎక్కువ అయినా కూడా కింద మాడిపోతూ ఉంటుంది డైరెక్ట్ కుక్కర్లో పెట్టినప్పుడు. ఇలా అయితే నాకు ఏమనిపించదనమాట. ఆ భయం ఉండదు. పర్ఫెక్ట్‌గా కూడా మనకి కుక్ అవుతుంది. రైస్ అనేది కూడా పర్ఫెక్ట్‌గా స్టీమ్‌కి చాలా బావుంటుందండి. అలా అని ముద్దగా అయిపోదు. చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్‌గా ఉంటుంది రైస్ అనేది. సో, ఇలా మనం కొబ్బరి పాలు వేయటం వల్ల ఏంటంటే ఆ రైస్ టెక్స్చర్ అనేది చాలా బావుంటుంది. అలానే కమ్మదనాన్ని కూడా యాడ్ చేస్తుంది. ఏ వెజ్ పులావ్‌లో అయినా కొంచెం కొబ్బరి పాలనేవి యాడ్ చేయడం వల్ల మనకి టెక్స్చర్ అలానే టేస్ట్ అనేది బావుంటుంది. అంతేనండి, అయిపోయింది టేస్టీ గ్రీన్ పీస్ పులావ్. చాలా బావుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మరీ స్పైసీగా ఉండదు. అలా అని చప్పగాను ఉండదు. కరెక్ట్‌గా ఉంటుందనమాట. ఇలా చేసుకోండి. అండ్ గ్రీన్ పీస్ అనేవి మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇవి తప్పకుండా ఈ సీజన్‌లో మనకి కాయలు అమ్ముతారు కదా! బఠానీ కాయలు బయట. అవి తీసుకొని ఇలా బిర్యానీలో వేసుకొనైనా మీరు డైట్‌లోకి తీసుకోండి. లేదు కర్రీ చేసుకోవచ్చు అలా. మనం సీజనల్‌గా దొరికేవి, ఫ్రెష్‌గా దొరికేవి కంపల్సరీ తీసుకోవటం వల్ల మన హెల్త్ అనేది బావుంటుంది. సో, ఇంక అయిపోయిందండి బిర్యానీ. చూస్తున్నారు కదా! ఎక్కడ ముద్ద కూడా అవ్వకుండా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. దీంట్లో మనం అన్ని వెజిటబుల్స్ వేయటం వల్ల మనకి కనీసం అంటే కర్రీ అవసరం లేదు. జస్ట్ రైతాతోనే చాలా బావుంటుంది. ఇందులో మీరు కావాలి అంటే టొమాటో కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేయలేదు. ఇష్టమైతే వేసుకోవచ్చు. అలా కూడా బావుంటుంది. ఇంకా వెజిటబుల్స్‌ని కూడా యాడ్ చేసుకొని మిక్స్డ్ వెజ్ పలావ్ లాగా చేసుకోవచ్చు. అండ్ ఇది లంచ్ బాక్స్ రెసిపీస్‌కి కూడా చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే విరోహిమాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. టేక్ కేర్.